భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఆయన విగ్రహానికి ఘనంగా పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ మాట్లాడుతూ, అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు. పీడిత ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన విశ్వమానవుడిగా ఆయనను కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం లక్ష్యంగా భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన మహామేధావి అంబేద్కర్ అని తెలిపారు. ఆయన ఆలోచనలు, బోధనలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కూడా ఆయన సిద్ధాంతాలే ప్రేరణగా నిలిచాయని చెప్పారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆయనకు ఇచ్చిన గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్టీఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్ ప్రభాకర్ రావు, పోరెడ్డి దామోదర్ రెడ్డి, బాను ప్రకాష్, రమణ, బుమయ్య, దయాకర్, జిల్లా బాధ్యులు సిహెచ్ అశోక్ రావు, కాజా మంజూరుర్ అలీ, సలీం, రవీందర్, మధుచంద్ర, కమలాకర్, ఉపేందర్, చంద్రశేఖర్, గంగాధర్, మొజ్, వేణుగోపాల్, నరసింహారెడ్డిలతో దాదాపు 30 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఈ గడ్డ మీద స్వేచ్ఛా సమానత్వం అనుభవిస్తున్నామంటే అంబేద్కరే కారణం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగాన్ని దాదాపు 1000 సంవత్సరాల వరకు కూడా భారత గడ్డ యొక్క సమస్యలు వస్తే దానికి పరిష్కారం చూపే రకంగా ఒక దృఢమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు దృఢమైన రాజ్యాంగమే కాదు, దానిలో అద్భుత రాజ్యాంగ లక్షణాలను కూడా కల్పించి తెలంగాణ, అవమానపడ్డ తెలంగాణ గడ్డ ఇవాళ స్వతంత్ర తెలంగాణగా, ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిందంటే ఆ రోజు ఒక సుదూర దృష్టితో రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అద్భుత లక్షణాలు కూడా ఈరోజు ఈ తెలంగాణ ప్రజలుగా అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛా గాలి అంటే భారత రాజ్యాంగాన్ని అద్భుత రాజ్యాంగ లక్షణాలతో అద్భుతంగా రచించినటువంటి, ప్రపంచంలో గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. వారి జయంతి పురస్కరించుకొని ఇవాళ ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఇవాళ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు భారత రాజ్యాంగం కూడా పరిష్కరించలేని రకంగా ఉన్నవనేటువంటి ఒక విధమైనటువంటి ఒక అభద్రతా భావం ఇవాళ కలుగుతుంది. సంవత్సరాలుగా ఉపాధ్యాయ సేవలో ఉన్నటువంటి సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ అనేటువంటి